అమ్మా చారు, చారు చారు, ఏంటే? తనని ఎందుకు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నారు? ఆ? నిన్ను పెళ్లి చేసుకొని నీకు అన్యాయం చేసి ఇప్పుడు నీకు చూపు లేకుండా చేస్తున్నాడని అరెస్ట్ చేయకుండా అత్తారింటికి తీసుకెళ్లి మర్యాదలు చేయాలా? అమ్మా, ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. నోటికి ఎంతొస్తే అంత వాగద్దు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇది ఒక కొత్త నాటకమా? ఏ భార్య తన భర్త మీద ప్రేమ ఉన్నట్టు నటించదు. భార్య ఎవరు, భర్త ఎవరు? ఏం మాట్లాడుతున్నావు? ఆద్య, సీను ముందుగా పెళ్లి చేసుకున్నది నన్నే కదా. ఆ ఉద్దేశంతోనే అన్నాను. నువ్వు దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. ఇన్నాళ్ళు జైల్లో ఉండొచ్చిన నువ్వు ఇంకా బంధం బంధుత్వాల గురించి మాట్లాడుతున్నావా చారు? అయ్యో పెద్దనాన్న, మీరలా అనకండి. ఇంకా నీ నాటకం. తేనె పూసిన కత్తికి నీకు తేడా లేదు. మీరలా హార్ష్గా మాట్లాడొద్దు అత్తయ్య. నేను నేరం చేసి జైలుకు వెళ్ళాను. ఇన్నేళ్ళు నేను జైల్లో ఉన్నందుకు శ్రీను బావ ఇంకో పెళ్లి చేసుకోవడంలో తప్పే లేదు. హే, ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా పిచ్చెక్కిందా? నీ బతుకుని సర్వనాశనం చేసిన వాడిని నువ్వు కాపాడాలని చూస్తున్నావా? అమ్మా, నేను చేసిన ద్రోహానికి ఆ దేవుడు నాకు 2 కళ్ళు తీసేశాడు. ఇంకా ఎందుకమ్మా వాళ్ళని బాధ పెట్టి ఆ పాపాన్ని నేను మూటగట్టుకోవడం? అమ్మా, ఇది నా కర్మే అని అనుకుంటానమ్మా. దయచేసి ఇంతటితో ఏ విషయాన్ని వదిలేయండి. నీ కళ్ళు పోవడానికి కారణం వీడే కదా. కాదు నాన్న, నాకు ఇలా జరగడానికి శ్రీను బావకి ఎలాంటి సంబంధం లేదు. నేను రోడ్డు మీద జారి పడ్డాను. ప్రమాదవశాత్తు మాత్రమే నా చూపు పోయింది. నేను కంప్లైంట్ ఇవ్వకుండా నా మెళ్ళో తాళి కట్టిన భర్తని మీరెలా అరెస్ట్ చేస్తారు? మీరు నా మాట కాదని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినా రేపు కోర్టులో నేను ఇదే చెప్తాను. ఇన్స్పెక్టర్ గారు, అనవసరంగా మీకు టైం వేస్ట్. మీరొద్దంటే మేమెందుకు అరెస్ట్ చేస్తాం? మీకే అభ్యంతరం లేనప్పుడు ఎవరికి ఏ సమస్య లేనట్టే. సారీ రఘురామ్ గారు, రాంగ్ ఇన్ఫర్మేషన్తో వచ్చాం. ఇంకోసారి మీరు కంప్లైంట్ జాగ్రత్తగా ఇవ్వండి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేస్తాం.